మాట అంటే మాటే. ఛాలెంజ్ చేసినట్లు ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. వైసీపీ మళ్ళీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటారని ముద్రగడ ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడడం, పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో చెప్పినట్లే ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బులెటిన్లో మనం ఒక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాట అంటే మాటే. ఛాలెంజ్ చేసినట్లు ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. వైసీపీ మళ్ళీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ విసిరారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటారని ముద్రగడ ఛాలెంజ్ చేశారు. ఇక ఆ ఛాలెంజ్ అనుగుణంగానే ఆయన పేరుని ఇప్పుడు అఫీషియల్గా మార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ నాగరాజు. మొత్తం మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఒక సంగతి అయితే నెలకొంది. దీంతో ఇప్పటిదాకా చూసుకుంటే మే 13 తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 4 వరకు ఉన్న ప్లేస్లో ఏదైతే ఉందో ముద్రగడ పద్మనాభం 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడిపోబోతున్నారు, ఆ దిశగా మేము ప్రయత్నం చేసాం. ఇటు వస్తులో కూడా వైసీపీ నేత వంగ గీత అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ను తరిమేస్తామని చెప్పి సవాల్ విసిరారు. దాంతోపాటు అంతటితో ఊరుకోకుండా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే కనుక తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఒక సవాల్ విసిరారు. అనంతరం జూన్ 4 తర్వాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో, ఫలితాల నేపథ్యంలో కూటమి భారీ విజయం సాధించడం, అలాగే పవన్ కళ్యాణ్ 70,000 పైచిలకు మెజారిటీతో అక్కడ గెలుపొందడంతో ముద్రగడ పద్మనాభం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తన పేరు మార్చుకున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి గెజెట్ దరఖాస్తు చేసుకున్నాను, తొందరలోనే అనుమతిని ఇవ్వాలని చెప్పి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అలాగే అంటే చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతి కల్పించాలంటూ ప్రభుత్వానికి జూన్ 5వ తేదీన ఆయన అయితే ప్రభుత్వానికి అయితే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో నిన్న 15వ తేదీన ప్రభుత్వం నుంచి అనుమతినిస్తూ, అంటే దీనికి ఎటువంటి చట్టపరమైన సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం సంబంధం లేదు, అంటే అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ద్వారా చేసుకుంటూ, అలాగే సామాజిక ప్రకటన ద్వారా చేసుకుంటూ ఇది ముందుకు వెళ్ళొచ్చు, దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, మీ పేరు మార్పు వల్ల ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ ఒక రాజపత్రం అయితే నిన్న విడుదల చేసిన సందర్భంలో ఈరోజు సాయంత్రానికి ముద్రగడ పద్మనాభం ద్వారా ఆయన లాయర్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ లాయర్ ఈరోజు అయితే అంటే ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇంకా ముద్రగడ పద్మనాభం చేతికి అందలేదు. సాయంత్రం లోపు విజయవాడ నుంచి బయలుదేరి ఆయన తరపు బంధువులు లాయర్ అయితే వచ్చి ముద్రగడకు ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ ఈ హాట్ కామెంట్ నేపథ్యంలో గతంలో కూడా అనేక సార్లు ముద్రగడ పద్మనాభం చాలా సవాళ్ళు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి అద్దె దింపుతాం, లేకపోతే రోడ్డు మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలి, ఇలా రకరకాల చేసిన శపథాలు చేసిన నేపథ్యంలో ప్రతిసారి కూడా ఆయన చేసిన శపథాన్ని నిలబెట్టుకున్నారని చెప్పాలి. దాంట్లో భాగంగానే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన చేసిన దాన్ని ఆయన ప్రభుత్వానికి లేఖ రాసుకున్నారు. ఖచ్చితంగా తన పేరును మార్చాలంటూ ముద్రగడ పద్మనాభ లేఖ రాసుకున్నారు. దాంతో పాటు ఇటీవల కాలంలోనే కొంతమంది రెడ్డి సంఘం వాళ్ళందరూ వచ్చి ముద్రగడ పద్మనాభం మా రెడ్డి కులస్తుల్లోకి రావడానికి వీలు లేదు, ఖచ్చితంగా ఆయన మా కులంలోకి వస్తే మా పరువు పోతుంది, ఎందుకు మా కులంలోకి ఎందుకు రావాలనుకున్నారని చెప్పి రెడ్డి కులస్తులు కూడా కొంతమంది ఆయనకి ప్రతిసవాలు ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రశ్నలకు సందిగ్ధానికి తెరలేపుతూ ప్రభుత్వం నుంచి ఈరోజు నోటిఫికేషన్ రావడం, ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదంటే చెప్పడం, ఒక రకంగా చెప్పాలంటే ముద్రగడ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి ఏమన్నారు. థ్యాంక్ యూ రాజేష్.